ద్వారా మీరు మహిమ పొందారు. దేవానికి వందనాలు. విత్తబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ కానుకలు దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది అయితే సహకరించారో, ఎంతమంది అయితే గుప్పలు విప్పాలో, ఇచ్చిన దానికంటే రెట్టింపు దీవెన ఆశీర్వాదాలు కుటుంబాలకు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. ఇప్పుడు ఇది ఆశీర్వదించి నీ వాక్యం అందిస్తుండగా నీ ఆత్మతో అభిషేకించండి ప్రభువా. ఏ హృదయానికి ఎటువంటి మాట అవసరమో ఎరిగిన గొప్ప దేవుడు ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలు. ఎవరు కూడా ఈ రాత్రి ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నీ ఆత్మతో స్పందింప చేయబడాలి ప్రభువా. నీ వాక్యము చేత దర్శింపబడాలి ప్రభువా. నీ వాక్యము చేత నింపబడాలి ప్రభువా. నీ వాక్యం చేత బలపరచబడాలి తండ్రి. నీ వాక్యం చేత ఆశీర్వాదింపబడాలి ప్రభువా. నీ దర్శన భాగ్యం పొందుకోవాలి ప్రభువా. అద్భుతమైన రీతిలో మీ దాసులు వాడుకోండి ప్రభువా. ఇంటి దగ్గర ఉండే ఎంతమంది అయితే ఈ శబ్దవంతరం ద్వారా వింటున్నారో నీ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని స్పందింప చేయమని అడుగుతున్నాం. యేసయ్య నజరేయుడు రక్షకుడని ఈ రాత్రి క్రిస్మస్ ద్వారా తెలుసుకోవడానికి కృప చూపించి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయం ఇచ్చిన ఈ గారికి ప్రత్యేక వందనాలు. ప్రార్థించిన మనోహర్ గారికి బెరాక ప్రార్థన సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు. మరి సమయమును వృధా చేయకుండా మన మధ్యన దైవ సేవకులు, అభిషక్తులు కాకినాడ ప్రాంతం నుంచి మనల్ని ప్రేమించి కొవ్వూరు ప్రాంతానికి రావటం మాకు ఎంతో సంతోషకరం. వారు వస్తుండగా చెప్పలు కొడదాం. ఈ సమయాన్ని వారికి ఇస్తుండగా దైవ వర్తమానం, దేవుని సందేశం మనతో ఏం మాట్లాడాయి అన్నారు అని శ్రద్ధగా విందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులారా, ఈ శ్రేష్ఠ శుభ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్షేమంగా మీ మధ్యకి నన్ను తీసుకొచ్చినందుకు ముందుగా నేను దేవునికి వందనస్తుడై ఉన్నాను. అదే క్రమంలో మరి ఈ క్రిస్మస్ వేడుకను ఏర్పాటు చేసి నేను ఇక్కడికి రావడంలో సహకరించిన ఈ సహవాసం వారికి ప్రత్యేకంగా సహోదరులు సుధాకర్ గారిని నేను అభినందిస్తున్నాను. వారి తండ్రి గారిని, వారి సహోదరుని, కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వేదికను అలంకరించిన సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ క్రిస్మస్ సందేశం కొరకు ఎదురు చూద్దాం ప్రియులారా. ఈ ప్రత్యేక సమయంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఇంకెవరు మాట్లాడుకోకూడదు. ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనం కొన్ని కానీ సెర్చ్ చేస్తే వాటి రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తున్నా. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి అని మీరు కానీ గూగుల్ సెర్చ్లో చేస్తే ప్రపంచంలో 195 దేశాలు పైగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ఎన్ని దేశాలు క్రిస్మస్ వేడుక జరుపుకుంటున్నాయని ఆలోచిస్తే మోర్ దెన్ 160 కంట్రీస్ ఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పండి. 195 దేశాలలో 160 దేశాలకు పైగా చేసుకునే ఏకైక పండగ ఈ క్రిస్మస్ పండగ. అలాంటి పండగ ఈ కొవ్వూరులో, ఇందిరా కాలనీలో ఓయ్ ఎట్ట కొంచెం కోత కనమని ఇక్కడ కోతుందని పంపిస్తే అక్కడ కోతుంది కుగా. ఈ సమయంలో ప్రియులారా, పిల్లలు కదా అలా మాట్లాడుతున్నారు. కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితిగా ఉంటాయి. మీకు అర్థమవడానికి చెప్తున్నా. సమ్మక్క, సారక్క, మైసమ్మ, బతుకమ్మ ఈ పండగలన్నీ తెలంగాణ. మీరు బాగానే ఉన్నారు కదండి బాబు, కాఫీ తగినంతసేపు బాగానే ఉన్నాగా. వద్దులే, నేను దగ్గర పెట్టుకుంటాను, దాన్ని కంట్రోల్లో పెట్టు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ పండగలన్నీ తెలంగాణ వాసులే చేసుకుంటారు, ఎందుకంటే మనకు అవి తెలియవు కూడా. అలాగే మా ప్రాంతంలో కేరళలో జరిగే పండగలు ఈ ప్రాంతంలో ఎవరు చేసుకోరు, అవి మా మట్టుకు మేమే చేసుకుంటాం. కానీ ప్రపంచమంతా చేసుకునే ఒకే ఒక్క పండగ ఈ క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాంటి శ్రేష్ఠ పండుగ మనం జరిపించుకుంటున్నామంటే ఎంత ఆశీర్వాదం. ఇంకో మంచి విషయం చెప్తున్నాను. ప్రపంచంలో అత్యధికంగా ఏ పుస్తకం ఎక్కువ మంది చేత చదవబడుతుంది అని మీరు కానీ టైప్ చేస్తే, విచ్ బుక్ రెడ్ బై మోర్ పీపుల్ అని టైప్ చేస్తే ఇమ్మీడియట్గా వచ్చే సమాధానం ఏంటో తెలుసా అండి? 10 పుస్తకాల లిస్ట్ వస్తుంది. ఆ 10 పుస్తకాలలో మొట్టమొదటి పుస్తకం 3,900 మిలియన్ పీపుల్ చదువుతున్న ఏకైక గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం. అందులో రెండో పుస్తకం మావో గారు రాసిన లేఖలు, మూడో పుస్తకం హ్యారీ పోటర్. ఆ 10 పుస్తకాలలో బైబిల్ తప్ప మిగిలిన 9 పుస్తకాలలో
ఏ మతానికి చెందిన ఒక్క గ్రంథం కూడా ఉండదండి. అలాంటి ఒక శ్రేష్ఠ గ్రంథంలోని ఒక వ్యక్తిని మనం ఈ క్రిస్మస్ సందర్భంగా ధ్యానిస్తున్నాం. మూడో విషయం చెప్తున్నా, అదే గూగుల్ సెర్చ్లో అత్యధికమైనటువంటి భాషల్లోకి ఏదైనా గ్రంథం తర్జుమా చేయబడిందా అని కానీ మీరు టైప్ చేస్తే 3360 భాషలకు పైగా తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథం ఈ బైబిల్ గ్రంథం. ఎలాంటి ఒక విశిష్టతలు, ఏం చప్పట్లు కొట్టరు, తిండి తిన్నారు. ఇంత సత్యాలు చెప్తుంటే రోషం పుట్టట్లేదా మీకు? అసలు మీరు ఎలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారో చెప్తున్నాను. ఎవరైనా దీనికి సమాధానాలు చెప్పగలరా అండి? అసలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వక్రంగా బైబిల్ని ఏదో బురద జల్లాలని ప్రయత్నించే వీళ్ళందరూ ఈ సత్యాలకి నోరు మూసుకొని పడి ఉండాలి. ఇది సత్యం, ఇందులో డౌటే లేదు. మీరు కూడా ఇక్కడ కూర్చొని మీ ఆండ్రాయిడ్ ఫోన్స్లో గూగుల్ ఉంటే సెర్చ్ చేసి చూడండి. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్ అరౌండ్ ద వరల్డ్. ప్రపంచంలో అందింపబడుతున్న ఒక సత్యం ఇది. అలాంటి సత్య సంబంధమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామనే విషయం తెలిసినప్పుడు మీకు ఆనందం రావాలండి. నాకెందుకు ఇంత ఆనందం అంటే, నాకు యేసుప్రభు ఎవరో తెలియదు. 27 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నాకు యేసు ఎవరో తెలియదు. తెలుగులో మాట్లాడుతున్నా, నేను తెలుగునే కాదు, అసలు నాది ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో కేరళకి చెందిన ఒక పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడ్ అనే గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను పుట్టాను. మా నాన్నగారు కాకినాడలో 53 సంవత్సరాలుగా శబరిమల తీసుకెళ్తున్న అయ్యప్ప గురుస్వామిగా ఉన్నవారు. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. శుక్రవారం వచ్చిందంటే మా ఇంటి నిండా జనమే, బోలెడు మంది జనాలు వస్తారు. ఎందుకంటే మా అమ్మగారి మీద పూనకం ఉంటుంది. అమ్మవారి పూనకంతో మంత్రాలు వేస్తుంది, తాయెత్తులు కడుతుంది, విభూతులు ఇస్తుంది. అలాంటి ఒక భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. ఈరోజు ఒక్క తారీఖు ఖాళీ లేకుండా, ఒక సమయం ఖాళీ లేకుండా ప్రపంచమంతా తిరుగుతున్నానంటే ఊరికే జరిగిపోయింది కాదండి. ఒక వ్యక్తిని క్రీస్తు దర్శిస్తే, ఆ వ్యక్తి ఆ దర్శనానికి లోబడితే వారి బ్రతుకులు ఎంత అత్యున్నతంగా మార్చగలడో దానికి నేను సాక్ష్యాన్ని మాత్రమే. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను. మనం చేస్తున్న భక్తి మనకి అర్థం కావాలండి. బిల్దదు, జోఫర్, ఎలీఫజ్ అనే ముగ్గురు యోబు గారికి స్నేహితులు. వాళ్ళు వచ్చి ఒక మాట అడుగుతారు, ఒరే యోబు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా అని అడుగుతారు. ఈరోజు మీరు చేస్తున్న భక్తి ఏదో మీకు అర్థం అవ్వాలి. క్రిస్మస్ అంటే ఊరికే సంబరంగా ఏదో చేసుకునేది ఏం కాదు. క్రిస్మస్ అంటే నిజమైనటువంటి క్రీస్తు అనుగ్రహించిన ఆనందాన్ని అనుభవించడం. 2024 చివరికి వచ్చేసాం. అందుకని ఆశ్చర్యం ఏంటంటే, ప్రతి సంవత్సరం చివరిలో ఒక వాగ్దాన పూరితమైనటువంటి మంచి విషయాలు తెలుసుకుంటూ 25లోకి వెళ్తాం మనం. ఈ సంవత్సరం కూడా అలాగే వెళుతున్నాం. మంచి విషయాలు మనం తెలుసుకుందాం. ఈ యేసు ప్రభువు వారికి ఎందుకు ఇంత ప్రత్యేకత, ఎవరికి లేనంత ఇంత ఆధిక్యత ఎందుకు వచ్చింది అంటే, ఆయన పుట్టుకలోని మర్మం అలాంటిది. సాధారణంగా యేసు ప్రభు పేర్లన్నీ కలిసి సహస్రనామావళి పేరిట 1000 స్తుతులు పేరిట పుస్తకాలు ముద్రించి అమ్ముతారు. చాలామంది భక్తులు వాటిని కొనుక్కొని ప్రతిరోజు ఒక 50-100 నామాలు జపించి తమ దినచర్య ప్రారంభిస్తారు. కానీ ఆ యేసుక్రీస్తుకు ఒక విచిత్రమైన నామం ఉందండి. ఆ నామమే ఆయన పుట్టుకలోని విశేషతను మనకి అందిస్తుంది. అదేమిటంటే, లూకాసు వార్త 2వ అధ్యాయంలో 34వ వచనంలో, సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇజ్రాయేలీల్లో అనేకులు పడుటకు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే టు బి ఏ సైన్ దట్ విల్ బి స్పోకెన్ అగైనెస్ట్ అని ఉందండి. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడుతున్న దేవుడు యేసుక్రీస్తు. ప్రపంచంలో అత్యధికంగా ముద్రించబడుతున్న ఒకే ఒక గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రపంచంలో అత్యధికమైన భాషల్లోకి తర్జుమా చేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రపంచంలో విశేషంగా అనేక మంది చేత చదవబడుతున్న గ్రంథం బైబిల్ గ్రంథం. ప్రపంచంలో అత్యధికంగా ద్వేషించబడుతున్న దేవుడు యేసుక్రీస్తే, ముఖ్యంగా మన భారతదేశంలో. అందుకే మీతో మాట్లాడుతున్న ఈ క్రిస్మస్ సందర్భంలో, వాట్
మస్ట్ బార్న్ ఇన్ అస్. మనలో పుట్టాల్సింది ఏంటి? ఈరోజు క్రీస్తుని యొక్క సత్యం మనలో పుట్టాలండి. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అందుకని ఈ రాత్రి నేను అంటున్నాను, ఆయనకున్నటువంటి పేరు వివాదాస్పదమైన గుర్తు. మన కామన్ ఇంగ్లీష్లో, వాడుక ఇంగ్లీష్లో మాట్లాడితే ఈజ్ ఎ కాంట్రవర్షియల్ సైన్. ఈరోజు అలాంటి ఒక గుర్తు మానవ జీవితాన్ని మార్చేస్తుంది. రాధా మనోహర్ దాస్ గారని ఇస్కాన్ వారి ద్వారా నియమించబడినటువంటి ఒక హిందూ సన్యాసి. ఆయన చాలా ఎక్కువ మాట్లాడతాడు బైబిల్ గురించి. చాలా తప్పుగా మాట్లాడతాడు, చాలా తక్కువగా మాట్లాడతాడు. ఆయన ఒక సందర్భంలో ఈ బైబిల్కి ఒక పేరు పెట్టాడు, బొగడా బైబిల్. ఆయన అన్నమాట ఏంటండి, ఈ బొగడా బైబిల్ అని అన్నాడు. పాపం అతని యొక్క జీవన విధానం వేరు. అందరినీ అడుగుతాడు, క్రైస్తవులందరినీ పట్టు పీడిస్తాడు. మీ అమ్మ నాన్న పేర్లు చెప్పు, రే కూర్చో, మీ అమ్మ నాన్న పేరు చెప్పు, లేకపోతే నీకు పేరు చెప్పుకోవడానికి ధైర్యం ఉందా, ఇలాంటివి ఏవేవో మాట్లాడతాడు. అతని అమ్మ నాన్న గురించి ఎప్పుడైనా చెప్పుకున్నాడా? మళ్ళీ చెప్తున్నాను, అతడు అన్నాడు ఇది బొగడా బైబిల్ అన్నాడు. రికార్డ్ అవుతుంది కనుక మాట్లాడుతున్నాను. నిజమే. డిఐజీ లెవెల్లో, డిఎస్పి లెవెల్లో, ఎస్పి లెవెల్లో, ఎస్ఐ లెవెల్లో మార్చలేనటువంటి కరుడుగట్టిన నేరస్తుల్ని మార్చి జీవితాన్ని నేర్పిస్తుంది ఈ బొగడా బైబిలే. హల్లెలూయా. నీ గ్రంథాలు ఒక్కటి కూడా ఎవరిని మార్చట్లేదే. కరుడుగట్టిన నేరస్తుల్ని సైతం కరుణామయుని పాదాల దగ్గరికి తీసుకొస్తుంది. ఆత్మహత్యకు వేరే మార్గం లేదు, నాకు అదే శరణ్యం అనుకొని కొద్దిసేపట్లో చచ్చిపోదాం అనుకున్న వాళ్ళు వాక్యం ద్వారా రక్షింపబడి రోజు అద్భుతమైన సాక్షులుగా ఉన్నారు. ఈ బైబిల్ని చింపి మంటల్లో పాడేసి పాస్టర్ని కొట్టినటువంటి వారు సిగ్గుతో తలదించుకొని పాస్టర్లుగా సేవ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే సాయి అనేటువంటి ఒక కుర్రాడు విజయవాడలో కరుడు కట్టినటువంటి ఒక ఉన్మాదిలాగా ఉన్నవాడు. అతడు డ్రగ్స్కి అలవాటు పడిపోయినవాడు. అలాంటి ఒక నీచమైనటువంటి స్థితి, అతను అఘోరిగా మారిపోయినవాడు. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు సత్యాన్ని తెలుసుకొని సాక్షిగా దేవుని కొరకు ఆయన రాజ్య వ్యాప్తిలో వాడబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన్ని మార్చింది ఎవరు? ఒక పీఠాధిపత, ఒక స్వామీజీయా, ఒక పూజారా, ఒక పాస్టరా? దేవుడి వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దీని ప్రభావం అలాంటిది. అందుకనే అంటున్నాను నేను, అలాంటి ఒక మంచి భక్తిలో మీరు ఉన్నారు. అసలు తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపవలసిన అగత్యం ఎందుకు వచ్చింది? ఎందుకు యేసుక్రీస్తు వారు మానవ రూపంలో అవతరించవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి? మళ్ళీ చెప్తున్నాను నేను, ఎందుకు వచ్చింది, ఆయన ఎందుకు దేవుడయ్యాడో చెప్తున్నా. ఆదాము అవ్వలు దేవుని చేత సృజించబడిన వారై దేవుడిచ్చిన ఏదేను తోటలో బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. వారు చాలా బాగున్నారండి. దేవుడు వారితో మాట్లాడుతూ, రే పిల్లలు, ఈ వృక్షఫలం రోజు తినండి, ఇది అప్పుడే తినకండి, నేను పెడతాను, నేను పెట్టేంత వరకు మీరు దీన్ని భుజించద్దు అని చెప్పారు. వాళ్ళు కూడా దేవుని మాటకు లోబడి తినడం మానేసి చక్కగా వెళుతున్నారండి. చెప్తున్నాను కదా, బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. అలా బాగా ఉన్నదాన్ని పాడు చేయడమే అపవాది ఉద్దేశం, పాడైపోయిన దాన్ని బాగు చేయడమే యేసయ్య ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హాయిగా వెళ్ళిపోతున్నారండి వాళ్ళు. రే, హాయిగా వెళుతున్నటువంటి వారి జీవన ప్రయాణంలో అపవాది వచ్చి చేరాడండి. ప్లీజ్, మీరు బాగున్నారండి, మీరు బాగున్నారు, ఎవరో ఒకడు వస్తాడండి మిమ్మల్ని, మీ ఆత్మీయ జీవితాన్ని డిస్టర్బ్ చేయడానికి. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. వాడెవడో వాళ్ళ నాన్నగారిని అడిగాడంట, నాన్నగారు కొన్ని రూపాయలు నాకు
ఇస్తే నేను వ్యాపారం ప్రారంభించుకుంటాను అన్నాడంట. దాందే ఉంది నాయన అని ఇచ్చాడు తండ్రి. వెంటనే వాడు సెంటర్ చూసుకొని ఒక స్టాల్ వేసుకొని 2 టేబుల్స్ పరుచుకొని చేపల బిజినెస్ మొదలుపెట్టాడు, ఫిష్ బిజినెస్. అప్పుడు బోర్డు పెట్టుకున్నాడు, ఇచ్చట తాజా చేపలు అమ్మబడును అని పెట్టుకున్నాడు. 5 కిలోలు తెచ్చాడు, జనాలందరూ కొనేశారు. బాగుంది కదా అని 10 తెచ్చాడు, 20 అయింది, 30 అయింది, రోజుకి 40 కిలోలు అమ్మేస్తున్నాడు. బ్రహ్మాండంగా ఉంది వ్యాపారం. నేను మళ్ళీ చెప్తున్నాను, వాడు బాగున్నాడండి, మీరు బాగున్నారు. తాడు చేయడానికే వస్తారండి మనుషులు. వాళ్ళకి ఏమీ చేత కాకపోతే కొడతారు, తిడతారు, అవకాశాన్ని బట్టి చంపేయడానికి ఇష్టపడతారు. దానికి వాళ్ళు పెట్టే ముసుగు భక్తి. అపవాది యొక్క కుతంత్రాలు అలాగే ఉంటాయి. అందుకనే వాడు ప్రవేశించాడండి. ఈ వ్యాపారం చేసుకునే కుర్రాడి దగ్గర కూడా ఒకడు వచ్చి అడుగుతున్నాడు, ఎరా వ్యాపారం ఎలాగుందిరా అన్నాడు. బ్రహ్మాండంగా ఉందిరా, నాన్నగారు పెట్టుబడి నాన్నగారికి ఇచ్చాను, ఇప్పుడు ఇల్లంతా నేనే పోషిస్తున్నాను గొప్పగా చెప్పుకుంటున్నాడు. వెంటనే వాడు అంటున్నాడు, ఒరే కొంచెం అక్కడికి వెళ్ళి 2 కిలోలు మట్టగిడసలో 1 కిలో కొరమేళ్ళు తెచ్చిపెట్టరా అన్నాడు. వెంటనే వాడు అంటున్నాడు, అదేంటి అక్కడికి వెళ్ళమంటావు, నేను అన్ని ఇక్కడ అమ్ముతుంటే అన్నాడు. మరి ఇక్కడ అమ్ముతూ బోర్డులో ఎచ్చట అని పెట్టాలి ఇట్రా అన్నాడు. అవును కదా అని ఎచ్చట కొట్టేశాడు. ఏం మిగిలింది? తాజా చేపలు అమ్మబడును మిగిలింది. నేను మళ్ళీ చెప్తున్నానండి, వాడు బాగున్నాడు, మీరు బాగున్నారు, మిమ్మల్ని వెళ్ళనివ్వరండి. ఇది మన మతం కాదే, మన కులం కాదు, మన దేవుడు కాదు, విదేశాలకు చెందిన దేవుడు. ఎవడు చెప్పాడు నీకు అసలు? ఎవడో చెప్పితే వాగడమే తప్ప నీకంటూ నీ భక్తిలో ఆలోచన, ఇంకితం, ఇంకా చెప్పాలంటే మంచితనం ఇవేమీ లేవు. అందుకనే ఇలా మాట్లాడుతూ ఉంటారు. నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. సంస్కారం అనేది భక్తిలో చాలా ప్రాముఖ్యమైనది. ఆ సంస్కారహీనంగా నువ్వు ఎంత చేసినా, ఏ దేవుడిని నువ్వు అంటున్నావు, ఎవరు చంకలు గుద్దుకొని సంబరపడరు. మళ్ళీ చెప్తున్నాను, మనం అందులోకి వెళ్ళకూడదు. ఇది మన ధర్మం కాదు, మన ధర్మం కాదనే వాడితో నేను అంటాను, మనదే ధర్మం. మరి అదేనా చెప్పు. ఆయన అంటాడా రాధా మనోహర్ దాస్ అన్న ఆయన, ఈ గొర్రెలు అని అందరినీ గొర్రెలు అంటారు. సరే, మేము గొర్రెలమే. మరి మీరెవరో కూడా చెప్పుకోండి. మమ్మల్ని గొర్రెలు అనేటప్పుడు మేము ఫలానా అని చెప్పాలిగా. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు పశువులా, మీరు పందులా? మేము గొర్రెలు, మీరు మేకలా? మరి ఎవరు మీరు? అంటే అదో సరదా అండి. భక్తి పేరిట రెచ్చగొట్టడం, ఉన్మాదాన్ని సృష్టించడం. అందుకే చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఇది మన ధర్మం కాదంటే మన ధర్మం ఏంటో చెప్పు. ఊరికనే క్రైస్తవులకు బడి ఏడవడం ఎందుకు? వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన భక్తి ఏదో చేసుకుంటున్నారు. మత మార్పిడి ఇది ఒక పెద్ద పదం. ఈ 66 పుస్తకాలు ఉన్న ఈ బైబిల్లో మత మార్పిడి అన్న మాటే లేదండి. ఈ భారతదేశానికి ప్రామాణికంగా ఉన్న ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఆ వేదాల్లోంచి వచ్చిన ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, అందులో నుంచి వచ్చిన పురాణాలు, బ్రాహ్మణాలు, మించి ఉపనిషత్తు, ఉత్కృష్ట గ్రంథాలుగా భావించబడుతున్న రామాయణ, మహాభారత, భాగవత, భగవద్గీతలు, వీటన్నిటినీ మీరు చదివినా మత మార్పిడి అన్న మాటే కనిపించదు. ఇది ఎవరు పెట్టారు? ఎవరో మనుషుల యొక్క పద ప్రయోగం. ఎవడి మతాన్ని మారుస్తాడండి? ఇవాళ ఉదయం ఒక పెళ్లి చేశా. ఇప్పుడు ఇక్కడికి రావడానికి ముందు ఆత్రేయపురంలో పెళ్లి చేసి వస్తున్నా, వసంతవాడలో. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను. నేను వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చానండి. అకార్డింగ్ టు ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872, భారతీయ క్రైస్తవ వివాహ చట్టం 1872లో ఈ క్లాజులు బట్టి వీరిద్దరూ భార్యాభర్తలు అని రబ్బర్ స్టాంప్ కొట్టి సంతకం చేసిన సర్టిఫికెట్ ఇచ్చొచ్చా. మీ కుల ధృవీకరణానికి ఒక సర్టిఫికెట్ ఉంటుంది. బిడ్డలు పుడితే బర్త్ సర్టిఫికెట్ ఉంటుంది. ఎవరైనా చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఉంటుంది. స్కూల్లో స్టడీ చేస్తే స్టడీ సర్టిఫికెట్ ఉంటుంది. శాలరీ ఇస్తే శాలరీకి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఈవెన్ మీరు ఎలాంటి కీబోర్డ్స్ కానీ ఏవైనా తీసుకున్నా, ఈ కెమెరాస్ తీసుకున్నా, దే విల్ గివ్ యూ సర్టిఫైడ్.
నేను మళ్ళీ అంటున్నాను, మత మార్పిడికి ఎవరు సర్టిఫికెట్ ఇస్తారండి? ఎవరు ఇవ్వగలరు? అసలు ఈ మాట ఎక్కడది? నేను మళ్ళీ స్పష్టంగా మాట్లాడుతున్నాను. అసలు మత మార్పిడి అన్న మాట ఎక్కడుంది? అసలు ఎవడెవడి మతాన్ని మార్చగలరు? నేనేం మతం మారలేదండి. నా పుట్టుక బ్రాహ్మణ పుట్టుకండి. ఈ రాజమండ్రి కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశాను నేను. ఇక్కడే అనిల్ కుమార్ గారు అని ఒక ఆయన ఉన్నారు ఈ కొవ్వూరులో, పెద్ద ఆయన. వారికి నేనేంటో కూడా తెలుసండి. నేను మళ్ళీ అంటున్నాను, నేను ఎవరు మతం మార్చగలరు? ఈ మాట పెట్టి భక్తిని హీనం చేస్తున్నారండి. భక్తి పేరిట ఈ మాట చెప్పేసి చిత కొట్టేస్తున్నారు. ఈ మాట చెప్పి పాస్టర్ని కొట్టేస్తున్నారండి. మీరెవరు కూడా మాట్లాడకపోవడం వల్ల ఇన్ని రాద్ధాంతాలు. ఇంత శ్రేష్టమైన దేవుణ్ణి ఆరాధిస్తూ కూడా, ఇన్ని సలక్షణాలు ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ మీరు ఏమీ మాట్లాడకపోయేసరికి వాళ్ళకి స్వరం లేస్తోంది. ఈ క్రిస్మస్లో చెప్తున్నాను, మీరు అర్థం చేసుకోండి మీ యొక్క ఆరాధన ఏంటో, మీ దేవుడు ఏంటో. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను నేను. వాడు బాగున్నాడండి. మళ్ళీ ఇంకొకటి ఎవడో వచ్చాడు. వాడిని అడుగుతున్నారు, ఎరా వ్యాపారం ఎలాగుందిరా అన్నాడు. బ్రహ్మాండంగా ఉందిరా, నాన్నగారు పెట్టుబడి నాన్నగారికి ఇచ్చేశాను అనేదో గొప్పగా చెప్పుకుంటున్నాడు. అప్పుడు వీడేమన్నాడో తెలుసా? ఒరే, కుళ్ళిపోయినటువంటి మట్టగడసలు ఒక 2 కిలోలు, చచ్చిపోయిన కొరమేళ్ళు ఒక 2 కిలోలు. ఏమంటే ఎవరో ఒకళ్ళు ముందుకు వచ్చి ఆ బ్యాచ్ని ఆపండి, అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాం. ముందే వాళ్ళిద్దరిని విడగొట్టండి, పక్క పక్కన పెట్టకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఎప్పుడైతే వాడు కుళ్ళిపోయినవి చచ్చిపోయినవి అంటున్నాడో, అదేంటిరా నేను అన్ని తాజాగా అమ్ముతుంటే చచ్చిపోయినవి కుళ్ళిపోయిన అంటావేటిరా అన్నాడు. మరి తాజాగా అమ్ముతూ బోర్డులో తాజా ఎందుకురా అన్నాడు. అవును కదా అని తాజా కొట్టేశాడు. ఏం మిగిలింది? చేపల అమ్మబడిన మిగిలింది. నేను మళ్ళీ చెప్తున్నాను, వాడు బాగున్నాడు, మీరు బాగున్నారండి. కరెక్ట్గా ఎవడో కూడా వస్తాడు, మరొకడు వచ్చాడు, ఎరా వ్యాపారం ఎలాగుందని. బ్రహ్మాండంగా ఉందిరా అని అన్నీ చెప్పుకుంటున్నాడు. ఇండ్లంతా నేనే పోషిస్తున్నాను, సంబంధాలు కూడా చూస్తున్నారు అని ఏదో గొప్పగా చెప్పుకుంటుంటే, అప్పుడు అంటున్నాడు, ఒరే ఒక 1/2 కిలో చికెను, 1 కిలో మటన్ కొట్టరా అంటున్నాడు. అదేంటరా చికెన్ మటన్ అంటావు, నేను చేపలు అమ్ముతుంటే అన్నాడు. మరి చేపలు అమ్ముతూ మళ్ళీ చేపలు అమ్మబడును అని పెట్టలేటరా అన్నాడు. అవును కదా అని అది కొట్టేశాడు. మొత్తానికి బోర్డు ఏమైంది? బోర్డు ఎప్పుడైతే లేదో పాత కస్టమర్ లేడనుకుని పోయారు, కొత్త వాళ్ళకి అసలు తెలియదు కనుక రావడం మానేశాడు. వాడి వ్యాపారం ఏమైంది? ఈరోజు నీ భక్తిని కూడా అలాగే డిస్టర్బ్ చేసేస్తున్నారండి. ఎవడో కూడా వస్తాడు, ఇది మన దేవుడు కాదంటాడు. పోనీ మన దేవుడు ఏదో చెప్పరా అంటే చెప్పలేడు. ఎందుకంటే 1, 2 ఏం చెప్పగలరు? ఈ మధ్య ఆవిడెవరో నగ్నంగా తిరిగేస్తుందని ఒళ్ళంతా బూడిద పూసుకొని, ఆడవాళ్ళు సైతం సిగ్గుపడతారు. అదే మన ప్రాంతంలో అలాగే బట్టలు తీసుకుని ఒక అమ్మాయి వెళ్ళిపోతుంటే పిచ్చిదని రాళ్లతో కొట్టేస్తారు. ఆవిడికి మట్టుకు పాదాలకి దండం పెట్టుకుంటున్నారు. ఏమిటండి ఇది? ఏం భక్తి? పైగా ఆవిడని ఎవరు ఏమనట్లా, ఆడవాళ్ళు సైతం సిగ్గుపడుతున్నారండి. ఆవిడ అఘోరి అట. ఇప్పుడు ఆవిడ చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. ఆవిడ ఏమంటుందో తెలుసా అండి? అసలు ముస్లింల్ని తరిమి తరిమి కొట్టేస్తాను ఈ క్రిస్టియన్స్ని. ఏమిటి అసలు ఈ మాట? ఏ భక్తి నేర్పింది? నీతో చెప్పింది అలా చెప్పమని చెప్పింది ఎవరో చెప్పు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవో సనాతన, మైత్ర్యోపనిషత్తు చెప్పింది. ఈ దేహమే దేవుని ఆలయం, లోపల ఉన్న జీవుడే దేవుడు. ఈరోజు ఈ ఉంగరం నాది, ఈ వాచ్ నాది. మీ మధ్యకి వచ్చాను, అదిగో నా కారు అక్కడ ఉంది. ఇవన్నీ నావి అని చెప్పుకోవడానికి నా దగ్గర ఉన్నాయి. మీరు వేసుకున్న నగలన్నీ మీవి, పెట్టుకున్న వాచ్లు మీవి, వాడుతున్న సెల్ ఫోన్లు మీవి.
విచిత్రం ఏంటంటే మీ దగ్గర ఒకటి ఉంది, నా దగ్గర ఒకటి ఉంది. 100% అది మీది కాదు, నాది కాదు. అది 100% దేవుడిదే. అదే ఆత్మ. మీకు ఇంకో మంచి మాట చెబుతున్నాను. దేవుడు హిందూ కాదండి, దేవుడు ముస్లిం కాదు, దేవుడు క్రిస్టియన్ అంతకంటే కాదు. దేవుడు ఎవరని యోహాను 4:24 చెప్పిందో తెలుసా? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. గొడవలతోనూ, పంతాలతోనూ, పట్టింపులతోనూ, కసితోనూ, కక్షతోనూ, కార్పణ్యంతోనూ, విద్వేషాలతోనూ, వైషమ్యాలతోనూ నువ్వు చేసే ఆరాధన ఏ దేవుడు అంగీకరించి చంకలు గుద్దుకుంటాడు? హలో, ఈరోజు నువ్వు మంచి భక్తి చేస్తున్నావు, నిన్ను పక్కకి లాగేయడానికి ఏవేవో చెప్తారండి. ఈ రాత్రి నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటో నీకు తెలియాలి. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఆ క్రీస్తు నీకు అర్థం కాకుండా హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని కేకలు పెట్టబాక. అసలు when you are not understanding what is Jesus Christ, there is no need to worship him. బైబిల్లో కూడా అదే చెప్పిందండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16లో, మీ శరీరములే నా ఆలయములే ఉన్నవనియు నా ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరుగరా. ఎవడైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని, అందుకే మనిషి పాడైపోయాడండి. ఎన్ని జాతులు ఉన్నాయని కొట్టుకు చావాలి చెప్పండి? ఉన్నది ఒక్క జాతి, మానవ జాతి. మిగిలిన జాతులకి మనకి సంబంధం లేదు. వృక్ష జాతి మంది కాదు, పశు జాతి మంది కాదు, పక్షి జాతి మంది కాదు, జలచరముల జాతి మంది కాదు. ఆ జాతులు వేరు, మనమంతా ఒకే జాతి, మనుష్య జాతి. లింగాలు తేడా ఉండొచ్చు, పురుషులు స్త్రీలు, పురుషుడిగా పుట్టి స్త్రీగా మారిన వాళ్ళు, స్త్రీగా పుట్టి పురుషుల్లా ఉన్న ట్రాన్స్జెండర్స్ ఉండొచ్చు. దట్స్ ఆల్. మోర్ దాన్ దట్ ఏమీ లేదే. ఎందుకు ఇంత కొట్టుకు చేస్తున్నాం? ఇలా కొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? నేను చేసిన అన్వేషణలో తెలిసిందల్లా ఒకటే, భక్తి. ఈరోజు ఇలా కొట్టుకు చావడానికి కారణం భక్తి అండి. ఆ భక్తి కరెక్ట్గా చేసేవాడు ఎవరితోనూ గొడవలు పడ్డు. ఆ భక్తిలో ఖచ్చితత్వాన్ని కలిగిన వాడు ఎవరితోనూ ఏది ఆశించడు. ఎందుకంటే భక్తిని అసలు మానవుడు ఎందుకు ఆశ్రయించాడంటే ముక్తిని పొందడానికి. ఈ ముక్తి పొందని భక్తి నువ్వు ఎంత చేసినా వేస్టే. ఏమిటండి ముక్తి? ముక్తి అంటే మోక్షం కాదండి. ముక్తి అంటే విడుదల, విముక్తి పొందాలి. We must get redemption from all the earthly things as well as ఈ భౌతిక పరమైనటువంటి లౌకిక పరమైన వాటిలోంచి విడుదల మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన కొన్ని విషయాల్లో కూడా మనం విడుదల పొందాలి. ఈ అంతర్గత శత్రువుల్లోంచి మనం బయటపడాలి. అందుకే మానవుడు భక్తిని ఆశ్రయించాడు. ఏమిటండి అంతర్గత శత్రువులు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం. ఈ అరిషడ్ వర్గాలు అన్నారు. ఈ అరిషడ్ వర్గాల్ని జయించలేని పాస్టర్ అయినా, పీఠాధిపతి అయినా, స్వామీజీ అయినా, పూజారైనా వారు చేసే భక్తి శుద్ధ శూన్యం. నువ్వు అరిషడ్ వర్గాల్ని జయించలేకపోతున్నావు మిత్రమా. మొట్టమొదటిది కామము. కామము అంటే సెక్స్ అని అర్థం మాత్రమే కాదు, కోరిక, ఇష్టాలు. మేమే బాగుండాలి. అసలు ఈ కోరిక ఎక్కడిది నీకు? ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కోరికలు ఇప్పుడు అందరిలోనే పెరిగిపోయినాయి, పాస్టర్లో కూడా పెరిగిపోయిందండి. 3 సంవత్సరాల నుంచి నన్ను అడుగుతున్నారు, సుధాకర్ గారు తండ్రి గారు ఇక్కడ రమ్మని. నేను ఈ మధ్య కాలంలో, అంటే నవంబర్ చివరి వారం నుంచి క్రిస్మస్లు ప్రారంభించబడిపోయినాయి. నేను వెళ్ళి అటెండ్ అవుతున్న అనేక క్రిస్మస్ల్లో అతి తక్కువ గ్యాదరింగ్ ఇక్కడే ఉందండి. ఎప్పుడు వెళ్ళినా దీనికంటే 3 రెట్లు జనమే ఉంటారు. 10 రెట్లు జనం ఉన్న స్థలాలకు వెళ్ళాను. నిన్న రాత్రి కూడా నేను మాట్లాడాను, రేపు రాత్రి కూడా మాట్లాడతాను. ఇలాగ 31st నైట్ వరకు తిరుగుతాను. నేను మళ్ళీ మీతో చెప్తున్నాను ప్రియులారా, నేను అవన్నీ తగ్గించుకొని ఉన్నానండి.
ఈరోజు ఈ కోరికలు చాలా మంది పాస్టర్లు కూడా ఉన్నాయండి. రమ్మనండి వాళ్ళని. ఇందిరా కాలనీ కొవ్వూరులో చిన్న క్రిస్మస్ పెట్టుకున్నాం, రెండయ్య అని పిలవండి. ప్రామినెంట్ పాస్టర్లని మీరు వెంబడిస్తారే, వాళ్ళు ఎవరైనా వస్తారండి ఇక్కడికి? కోరికలండి, ఇష్టాలండి. ప్లీజ్, ఈరోజు ఈ స్వామీజీలు, పీఠాధిపతులు, పాస్టర్లు వీళ్ళందరూ కూడా కోరికలను అధిగమించలేకపోతే, రెండవది క్రోధం. అసలు భక్తిలో కోపం ఏంటండి? పోని కోపం ఉన్నా ఏదో మనిషికి సహజంగా పెట్టిన ఒక లక్షణం కనుక కోపగించచ్చు కూడా బైబిల్ చెప్పింది. కోపగించండి కానీ పాపం చేసేంతగా కోపపడకండి అని చెప్పింది. ఒకవేళ నీకు కోపం వచ్చినా అది సాయంత్రం వరకే ఉండాలి కానీ ఇంకా మరి ఉండకూడదని కూడా బైబిల్ చెప్పింది. కానీ ఇది ఎక్కడ కోపం అండి భక్తిలో? హలో, ఆ భక్తి పేరిట కోపంతో పాస్టర్ని చంపేయడం ఏంటండి అసలు? నేను ఇంతకంటే చెప్పాను కదండి, 10 రెట్లు జనం ఉన్నటువంటి స్థలంలో మాట్లాడుతున్నాను. ఆయన ఎవరో ఆ స్తంభం దగ్గర నిలబడి వింటున్నాడు. వింటూ వింటూ ఉన్నట్టుండి అన్నాడు, ఆ ప్రసంగం ముగింపులోకి వస్తుంటే, నువ్వు భలే మాడుతున్నావులే అన్నాడండి. అందరికీ వినబడింది అంత నిశ్శబ్దంలో. అప్పుడు నేనన్నాను, పోన్లే నీకు అర్థమవుతుంది కదా అన్నాను. నేను నిన్న ఒక మాట అంటాను, ఆ మాట అనగలవా అన్నాడు. ఏమనమంటావు ఏంటన్నా? నువ్వు అనగలవా? అనలేవు. ఆయన ఫిక్స్ అయిపోతున్నాడు నవ్వుకుంటూ. ముందా మాట ఏంటో చెప్పబోయా, నేను అన్నానో లేదో తర్వాత కదా అన్నాను. జై శ్రీరామను, ఇదో పెద్ద భక్తి సంబరం అండి వీళ్ళకి. అదేమిటో అలాగనేస్తే పాపాలు చుట్టేస్తాయి అన్నట్టుగా. అలాగే అనమంటావా అన్నాను. నువ్వు అనలేవు, మీరు అనలేరు, మా చేత మట్టుకు అల్లులేలు చెప్పించేద్దామని చూస్తారు మీరు అని అంటున్నాడండి. నేను వెంటనే అన్నాను, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామవరాననే రామనామవరాననే ఓం నమైతి. అదేంటి అంత పొడుగు చెప్పేస్తున్నావు అన్నాడు. నీకు అదే తెలుసు, నాకు ఇది తెలుసు. ఎస్, నీకు అంతే తెలుసు. నేను అన్నీ చేసి వచ్చినోడు నాకు తెలుసు. నా చిన్నప్పుడు ఒక పాట ఉండేదండి, శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిరా. ఒక పాట. ఇప్పుడు కొత్తగా ఒక పాట వచ్చింది, తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. అలాంటి నామం పట్టుకొని పాస్టర్లు చొక్కాలు ఓడగొట్టి వాళ్ళ గుండెల మీద గుద్దుతూ ఆ నామం పెట్టుకొని చర్చిల మీద జెండాలు పాతుతూ, ఎత్ర నార్యస్తు పూజ్యంతి తత్ర దేవత రమంతే. ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవదూతలు ఉంటారని పద్ధతిలో భక్తి నేర్పింది మన దేశం. అలాంటి స్త్రీని నగ్నంగా తీసుకొచ్చి రోడ్డు మీద ఊరేగిస్తావా మణిపూర్లో? ఏ రాముడు చంకలు గుద్దుకుంటాడో చెప్పు, నేను కూడా వచ్చి నమస్కారం చేస్తా. ఎవడు నిన్ను శభాష్ భలే చేసేవరని మెచ్చుకుంటాడో చెప్పు, నేను వస్తా. నీ భక్తి నీకు అది నేర్పిందేమో. ఈరోజు ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఎందుకంత క్రోధం నీకు? ఎందుకంత క్రోధం? మీరు మా దేవుళ్ళని తిడుతున్నారు. తిట్టేవాడిని తిట్టు, పనికి మాలిన వాళ్ళు కొంతమంది వాగుతూనే ఉంటారండి. మనకి ఏంటి అవసరం? అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని జంధ్యం వేసుకున్న బ్రాహ్మణుడండి. ఓం భూర్భవత్సువః తత్సత్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. గాయత్రి మంత్రం 101 సార్లు జపించకుండా మంచినీళ్ళు తాగే అలవాటు లేని భక్తిలో పెంచబడ్డానండి. నేనే కామెంట్ చేయను. ఎందుకు కామెంట్ చేయాలి అసలు? when your product is good, why should you compare with other products? నువ్వు అమ్మే మజ్జిగ బాగుంది, ఆ మజ్జిగ పొలంలో ఉండదండి, అవన్నీ దొంగపాలు, నీకెందుకు? నువ్వు అమ్మే దాంట్లో పెర్ఫెక్షన్ ఉందా? నువ్వు అమ్మే దాంట్లో నీతి ఉందా, నిజాయితీ ఉందా? అదే చెప్పు. అంటే మీరు కొన్నా కొనకపోయినా ఒక మాట చెప్తున్నాను సార్,
అవి నీతికరమైనటువంటి కార్యాలు. నువ్వు ఇదిగో నీతిమంతుడు అండి. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడానికే వచ్చాడండి. ఉచితంగా చేయడం వల్ల చులకన. రోమాపత్రిక 3:24 అంటాడు, ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ ఆయన ఉచితముగా నీతిమంతులుగా చేస్తున్నాడు. ఉచితం అనేసరికి జోకులు ఎక్కువ అండి. ఫ్రీ అంటే ఎవరికైనా కామెంట్సే. ఇప్పుడు బట్టలు కొనే సీజన్ కదండి, మీరు వెళ్ళి కొనండి. వాళ్ళు ఖచ్చితంగా మగవాళ్ళు వాడుకునే పరసులు ఇస్తారు ఫ్రీగా. నేను ఒకసారి ఉంగరం కొనడానికి వెళ్ళాను. మీ అందరికీ బాగా తెలిసిన ఆయన ఆ గుండుగాని బంగారం కొట్లో కొన్నాను, లలిత జ్యువెలర్స్. నేను కొన్న ఉంగరానికి అడిగాను, ఏమన్నా గిఫ్ట్ ఇస్తారా అన్నాను. ఒకటేటండి పాస్టర్ గారు 6 ఇస్తాను అన్నాడు. ఆడు పోనీ ఇచ్చే అన్నాను. మా అబ్బాయి మా ఆవిడ కింద ఉన్నారు, నేను పై ఫ్లోర్లో ఉన్నాను. ఈ 6 గిఫ్ట్లు పట్టుకొని వెళ్తే మా ఆవిడ తెగ మురిసిపోద్ది అని అనుకుంటూ నేను అడిగాను. వాడు ఇస్తా అన్నాడు, ఇచ్చేసాడు. ఏమి ఇచ్చాడు తెలుసా అండి? ఈ ఆడవాళ్ళు చిల్లరేసుకుని జిప్పు పర్సులు ఉంటాయే అవి వారిచ్చాడు. నేనేం చేసుకుని కిందకు వచ్చేసరికి ఇలాంటి పిల్ల కనపడింది. దానికి ఒకటి ఇచ్చేస్తే థ్యాంక్ యూ అంకుల్ అనుకుని వెళ్ళిపోయి ఇంకొక 5గురిని తీసుకొచ్చింది, అందరికీ ఇచ్చేసా. ఎందుకు ఇచ్చేసాము? ఫ్రీ. ఈ క్రిస్మస్లో ఈ భోజనాలు తినేసిన తర్వాత ఎంగిల్ ప్లేట్లు పడతారు, అది దాటుకొనే పైకి ఎక్కాలి స్టేజ్. ఇంత చికెన్ కూరలు పడేస్తారు పాస్టర్. అలా పాడేసినోడితో అంటున్నాను నేను, ఇంటికి ఒక 1/2 కిలో చికెన్ తీసుకొచ్చి వండి, మీ ఆవిడ వండి పెట్టిన తర్వాత నీ కంచంలో వేసిన తర్వాత పాడై, నీకు అంత ధైర్యం ఉంది అసలు? అప్పడాల కర్ర బుర్ర మీదకి వచ్చారు, ఇక్కడ పాడేస్తావు. వేయించుకునేటప్పుడే చెప్పచ్చు కదా, నాకు వద్దండి, నేను తినలేదు, ఇంత వేయండి అని ఇంత దేశేసుకొని కంచాల్లో పాడేయడమే. ఎందుకు అంటే ఫ్రీ. యేసుక్రీస్తు భక్తి కూడా ఉచితంగా నీతిమంతులు చేస్తున్నాడు గనక వెటకారం. ఒక మాట చెప్పనండి, ఎందుకు ఉచితంగా చేస్తున్నాడు అనేది గమనించాలిగా. ఎందుకు చేశాడో తెలుసా అండి? మన వల్ల కాదు కనుక. మన రక్తమంతా ధారబోసిన మన వల్ల కాదండి నీతిమంతులుగా మార్చబడ్డం. మన డబ్బంతా తీసుకొచ్చి కుప్ప కింద పోసిన వి కెనాట్ బికమ్ రాయిచస్. దట్స్ వై గాడ్ నోస్ అవర్. మనకున్నటువంటి బలహీనత ఎరిగిన దేవుడు ఉచితంగా మనలను నీతిమంతులుగా చేశాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పుదాం ప్రియులారా. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దాన్ని నువ్వు అర్థం చేసుకో మిత్రమా. ఈరోజు ఆయన ఎందుకంత ప్రేమ చూపిస్తున్నాడంటే మనం చూపించలేం. అందుకని ఆయన అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకో. మీరు నన్ను ముందుగా ప్రేమించలేదు కానీ నేనే మిమ్మలను ప్రేమించాను. ఈరోజు ఆ యేసు నీకు అర్థమవుతున్నాడా? అందుకని చాలా క్లియర్గా అంటున్నాను, నీ ఆత్మను రక్షించడానికి ఆ పాప ప్రవేశం పొందినటువంటి ఈ ఆదాము అవ్వలు తిరిగి తన దగ్గరికి రావాలని ఆశపడ్డాడండి. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఆదాము మనలో ఒకని వంటి వాడు అయిపోయాడు. ఎప్పుడైతే ఒకని వంటి వాడు అయ్యాడో పరిశుద్ధాత్ముడు ఇంకేమీ మన దగ్గరికి వచ్చేస్తాడు కదా అని మన దగ్గరికి రాలేడు. ఎందుకంటే ఆజ్ఞను అతిక్రమించి తెచ్చుకున్న పాపం అనే చెడుగా ఆ ఆత్మకు అంటుకుంది. ఇప్పుడు ఆ చెడుగంతా కడగబడితే తప్ప ఆత్మ మన దగ్గరికి రాలేదు. ఆ పాపాన్ని నువ్వు కడిగే, అదంత సులభంగా పోదు. మరి ఏం చేయాలి? మన ముగ్గురులో ఒకడు ఆ మనిషి కొరకు చచ్చిపోవాలి. అలా చచ్చిపోవడానికి పుట్టినవాడే యేసుక్రీస్తు. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఈ బాండ్ ఫర్ యూ, he would like to die for you. He is not interested to live. ఈ భూమి మీద ఏదో ఓ మంచి విగ్రహం చేయించుకొని నైవేద్యాలు పెట్టించుకుంటూ సహస్రనామావళి పూజలు అందుకుంటూ ఆయన అందుకు రాలేదండి. దేవాలయాలు కట్టించుకుంటూ అందులో కొలువై ఉండడానికి రాలేదండి. నీ కోసం నా కోసం చచ్చిపోవడానికి వచ్చాడండి. చంటి బిడ్డలు ఎవరైనా పుడితే పంతులు గారి దగ్గరకో పాస్టర్ గారి దగ్గరకో, అయ్యా మాకు బిడ్డ పుట్టాడు కొంచెం ఆశీర్వదించండి అని పంపిస్తే ఏమని ఆశీర్వదిస్తారు? పాస్టర్ గారు అయితే, అయ్యా మీరు ఇచ్చిన గర్భఫలం
నీ కృపలో వర్ధిల్ల చేయండి. విద్యలో, బుద్ధిలో, జ్ఞాన వివేకములు పెంచండి. నీ దయలో, మనుషుల దయలో వర్ధిల్లి ప్రయోజకుడైన బిడ్డగా ఉండినట్లుగా ఇంకా అనేక పుట్టినరోజులు చేసుకోవడానికి కావలసిన ఆయుష్ ఆరోగ్యంతో నింపమని వేడుకుంటున్నామని ప్రార్థన చేస్తారు పాస్టర్. అదే ఓ పంతులు గారి దగ్గర తీసుకెళ్తే శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి అని ప్రతిష్ఠిస్తారు. 100 శ్రేష్టంగా బ్రతకమని. ఇలాంటి ఆశీర్వాదాలకి ఏమాత్రము నోచుకొని వాడు ఎవరంటే యేసయ్య. ఆయన కేవలం ఈజ్ బార్న్ ఫర్ యూ టు డై, చచ్చిపోవడానికి ఆయన పుట్టాడండి. ఆయన పుట్టినరోజులు చేసుకుంటే ఆయన ఏం సంబరపడిపోడండి. అదిగో ఆ రాముడి పేరు చెప్పుకొని కొట్టేస్తుంటే మరి ఎవరు సంబరపడతారో తెలియదు, కానీ ఆయన పుట్టినరోజులు చేసుకుంటే చంకలు గుద్దుకొని సంబరపడేవాడు కాదు యేసయ్య. ఆయనలాగా నువ్వు జీవించడం ప్రారంభిస్తే, ఆయనలాగా లోకానికి ఆ యొక్క పరలోక మార్గాన్ని చూపించగలిగితే, దెన్ యూ విల్ బి హ్యాపీ. ఈరోజు క్రీస్తులో నువ్వేం గమనిస్తున్నావు? క్రీస్తుని కలిగి ఉన్నానని పెద్ద స్టార్ పెడితే సరిపోలేదక్క, పెద్ద చెట్టు పెట్టేస్తే ఉండదన్నయ్య. పిండి వంటల్లో, కొత్త బట్టల్లో క్రీస్తుని చూపించలేవు నాన్న. ఈరోజు స్పష్టంగా అంటున్నాను, నీ ఆత్మ, ఇంతమంది ఉన్నారు కదా, మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెయ్యొద్దండి. నా మాట అర్థం అవట్లేదు రే నాన్న, పాపం వాడితో చెప్పండి. క్రీస్తు రక్తములో కడగబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి అంటున్నాను నేను. అంటే అర్థం ఏంటో చెప్పండి. చెయ్యెత్తేవు కదా వీడియో షూటరు నువ్వే. ఆ షూట్ చేసినంత నీ సెల్లో పెట్టుకో. అది సెల్లో ఉండదండి. అది కొవ్వూరు ఇందిరానగర్లో లాజరస్ గారి వ్యాఖ్యానం అని పెట్టేస్తాడు ఎవరికో. ఇంకా అది పెద్ద వైరల్ చేసి పడేస్తాడు. దాంతో నాకు ఏవో ఫోన్ కాల్స్ వస్తాయి. ఇప్పుడు అది అవసరమా నా వీడియో? మీ ఇంటికి పిలువు, నేను వస్తాను, ఓ మూల కూర్చొని గంటసేపు ప్రసంగం చేసేస్తాను, మొత్తం వీడియో తీసేసుకో. ఇప్పుడు చెప్పండి, యేసు రక్తంలో కడగబడ్డానంటే చేతులు ఎత్తారు కదా, అంటే అర్థం ఏంటి? మౌనంగా ఉండకండి, ఏదో మీలో మీరు గొణికేసుకోకండి. సమాధానం చెప్పామన్నట్టు అంటే అర్థం ఏంటి? ఏదో చెప్పేదేదో గట్టిగా చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? మీకు ఒక విషయం చెప్పనా అండి, యేసు రక్తంలో కడగబడ్డం అంటే బాప్తిసం పొందడం కాదు. యేసు రక్తంలో కడగబడ్డం అంటే రక్షణ తీసుకోవడం కాదు. యేసు రక్తంలో కడగబడ్డం అంటే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 13లో అంటాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకుని యేసు క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధీకరించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఇప్పుడు యేసు రక్తంలో కడగబడ్డం అంటే అర్థం ఏంటండి? చెప్పు బంగారం. వీడియో ఆపేసావు కానీ నా మాటకి సమానం చెప్పట్లేదు, నా బాధ. చెప్పు, ఇప్పుడు అర్థమైందా? యేసు రక్తంలో కడగబడ్డం అంటే మనస్సాక్షి కడగబడిందా? వెన్ యువర్ కాన్షియస్ ఇస్ నాట్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ నాట్ ఏ గుడ్ క్రిస్టియన్. ఖచ్చితంగా అవ్వలేవు నువ్వు నేను. అందుకనే స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఈ రాత్రి క్రీస్తు పుట్టడం అంటే వేడుక చేసుకోవడం కాదు. నిజంగా మనస్సాక్షిలో క్రీస్తున్నాడా? నువ్వు మోసం చేస్తున్నప్పుడు, అబద్ధం ఆడుతున్నప్పుడు, అసత్యం పలుకుతున్నప్పుడు, చేయకూడని పని దేవునికి విరుద్ధంగా చేస్తున్నప్పుడు, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తున్నప్పుడు ఒకసారి ఆలోచన చేయి. క్రిస్మస్ చేసుకోగలవా? నాతో 5 కాన్కాల్లో మాట్లాడారండి వైజాగ్ నుంచి. నటరాజన్, మత మార్పిడికి చెందిన 5 క్రైస్తవ కుటుంబాలని గర్వాపసి పేరిట తిరిగి హిందుత్వంలో తీసుకొచ్చేస్తున్నాం, ఇదే మా ముందున్న పెద్ద ఛాలెంజ్ అన్నారు. నేను వెంటనే అన్నాను, శభాష్,
మీ వైజాగ్ అయిపోతే మా కాకినాడ కూడా వచ్చేయండి. ఇక్కడ కూడా మతం మార్చుకున్న కొన్ని క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరినీ గర్వాపసి పేరిట తిరిగి హిందుత్వంలో తీసుకెళ్ళిపోండి. కానీ మీ ముందు ఇంకో ఛాలెంజ్ పెడుతున్నాను. మత మార్పిడి చేసుకున్న వాళ్ళు మీరు మార్చేయగలరేమో కానీ మనస్సు మార్చుకున్న వాళ్ళని నువ్వేం చేయలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది మనస్సుకు సంబంధించిన భక్తి. లోకములో భక్తి అంతా ప్రదర్శన భక్తి అండి. ఒకతను నాలుకలో సోలం దించుకుంటాడు, అది భక్తే. ఒక ఆయన వీపు కొక్కేలు తగిలించుకొని రథంలో అవుతాడు, అది భక్తే. ఒక ఆయన గోచి పెట్టుకు తిరుగుతుంటాడు, అది భక్తే. ఇంకొక ఆయన ఇలా ఎత్తితే ఫ్యాన్ రెక్కలు ఆపేసి ఆ బూడిదంతా పోస్తాడు, అది భక్తే. ఒక ఆవిడ ఊగిపోతుంటది, అది భక్తే. ఒక ఆయన కాషాయం కట్టుకుంటాడు, ఒక ఆయన శ్వేతాంబరుడిగా ఉంటాడు, ఒక ఆయన గడ్డం పెంచుకొని పెద్ద జుట్టు పెట్టుకుంటాడు, ఒక ఆయన ఒళ్ళంతా రకరకాల గుడ్డలతో కప్పుకొని పెద్ద పెద్ద డాన్సులు చేస్తుంటాడు. ఏది భక్తిని నేను ఫాలో అవ్వాలి? ఏది భక్తి? ఇప్పుడు కొత్త టైటిల్ వచ్చిందండి, ఎక్స్ క్రిస్టియన్స్ అంట. వీళ్ళకి క్రీస్తు అర్థం అవ్వలేదు, బైబిల్ అర్థం అవ్వలే. ఒకప్పుడు యేసుప్రభులో ఉండి ఇప్పుడు ఆ గ్రంథాలన్నీ గొప్పవని చెప్తున్నారు. అందులో ఒక్క శ్లోకం చెప్పానండి వీళ్ళని. నీకు బైబిల్ తెలిసింది కనుక, బైబిల్లో పాటలు నీకు తెలిసే గనుక నువ్వు మాట్లాడగలుగుతున్నావు, పాడగలుగుతున్నావు. అందులో ఒక్క కీర్తన నువ్వు పాడగలవా? నువ్వు ధ్యానించగలవా? నువ్వు వేదన నేర్చుకుంటానంటే నీ నాలుగు కోసేస్తారు వాళ్ళు. మనుధర్మశాస్త్రం అదే చెప్పింది. తక్కువ కులం వాళ్ళు వేదం వినకూడదు, చెవుల్లో సీసం పోసేస్తారు. వేదం పలికితే నాలుగు కోసేస్తారు. ఎక్కడైనా దూరంగా కూర్చొని వింటే వెనక కాల్చేస్తారు. ఇంత భయంకరమైన స్థితిలో ఉంది. ఎందుకంటే అది వాళ్లే చెప్పాలి. కానీ ఈ గ్రంథం ఉందే, ప్రతివాడు చదువుకోవచ్చండి. దేవునికి స్తోత్రం. ఒక రిక్షా పుల్లర్ కెన్ రీడ్ బైబిల్. ఒక చేపల వేటకు వెళ్ళి ఒక జాలరి చదవగలడండి బైబిల్. అవి నువ్వు చదువు. ఆ పుస్తకాలు పెట్టుకోరండి. ఈ ఎక్స్ క్రిస్టియన్స్ చేతిలో బైబిల్ పెట్టుకొని ఇందులో తప్పులన్నీ వర్ణించడం మొదలెడతారు. అందులో తప్పులు తెలిస్తే బుర్ర తిరిగిపోతుంది. అందుకనే వేమన లాంటి మహానుభావుడు ఒక మాట అన్నాడు, తప్పులెన్నువారు తండోపతండంబులు. అందులో ఈ బ్యాచ్ ఒకటి. ఉర్వి జనుల నెల్ల ఉండు తప్పు అందరిలోనూ తప్పు ఉందండి. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. అరే అభిరాముడా, నా మాట విను అంటాడు వేమన. ఈరోజు నీ ఆత్మశుద్ధి లేకుండా నువ్వు ఏం భక్తి చేస్తున్నావు మిత్రమా? కామ క్రోధాన్ని జయించలేవు, లోభ మోహాల్ని జయించలేవు, మద మత్సరాల్ని జయించలేవు. ఏంటి నువ్వు చేసే భక్తి? వీటన్నిటిని అతీతంగా నువ్వు జయించి ముక్తి ద్వారా మోక్షానికి చేరగలవా? అందుకని అంటున్నా, నీ ఆత్మలో శుద్ధి లేదు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, బాండ శుద్ధి లేని పాకమదేలా, చిత్తశుద్ధి లేని భక్తి పూజలేలా. అభిరామ వినరా ఈ వేమన మాట. ఆత్మశుద్ధి లేదు కానీ ఊరికి కామెంట్స్ చేస్తావు. తోటి వారిలో దేవుడు ఉన్నాడని గుర్తింపు లేదు, నీకు సహనం లేదు, సంస్కారం లేదు. ఎందుకని కామెంట్స్? దానివల్ల నీ బ్రతుకు పోతుంది. రోజుకి ఎవడో ఒకడు తిండి పెడతాడు, ఏమండో మొన్న బలి తిట్టారు సార్, రండి మీకు భోజనం పెడతాను. నీ బతుకు పోతుంది. రూపాయలు ఉంచండి అని చెప్తారు. నీకు ఒక భార్య, బిడ్డ, బాధ్యత, స్కూల్ ఫీజు కట్టాలా, ఆటో డబ్బులు కట్టాలా, పిల్లలకి యూనిఫాములు కుట్టించాలా, ఏమీ లేదు. గుండు చేయించుకున్న పిల్లకెట్టుకొని కాషాయం కట్టుకుని ఊరు వాడ తిరుగుతావు. వాళ్ళ మీద వీళ్ళ మీద పడి తింటావు. నువ్వు చేసే భక్తి ఏదో నికార్సిగా ఉంటే అదే చెప్పయ్యా బాబు. ఎందుకు ఇంకొకరిని పట్టుకోవడం, వాటిని పట్టుకుని తిట్టడం, వాటిని పట్టుకొని అనడం? నీ భక్తి కరెక్ట్ కాదు. అందుకని ఈ రాత్రి అంటున్నాను, నీ ఆత్మ సంగతి చూసుకో మిత్రం. ఎంతమంది వింటున్నారు? ఈ ఆత్మ కొరకే ఆయన వచ్చాడండి. విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చితి. శాస్త్రం చెప్పింది, ఈ బంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయి, నీ ఆత్మ బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంత హడావిడిగా మాట్లాడి ఒక రాధా మనోహరవని, హడావిడిగా ఉఫ్ అని కింద పడేసే పాస్టర్లవని, టచ్చని తోసేసే పాస్టర్లవని అందరూ లెక్క చెప్పాలి. అందరూ లెక్క చెప్పాలి, నో డౌట్ ఇన్ ఇట్.
దేవుడేం శభాష్ అండండి. అందుకని తిమోతితో అంటాడు, నా వారెవరో నాకు తెలుసు అంటాడండి. నా వారెవరో నాకు తెలియను అన్నాడు. మీరెవరో నాకు తెలియదని కూడా చెప్పిన మాట ఉందండి. నీ భక్తిలో నువ్వెవరో దేవుడికి తెలియాలి. ఊరందరికీ అమ్మో బలి చెప్తాడండి, ఇతను సూపర్ మాట్లాడతాడండి అని అందరూ అనుకుంటున్నారంటే నువ్వు వేస్ట్. దేవుడు అనాలి శభాష్. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. మనుషులు చెప్పే వాటికి వీటికి నాకు అందుకని నింద అక్కడ సడన్ గా ఉన్నట్టుండాలి. రెండో అబ్బాయి నన్ను చూసిన వెంటనే స్వరం పెంచాడు. మన మధ్యకు అంతర్జాతీయ ప్రసంగికులు లాజరస్ గారు వస్తున్నారు, అందరూ చప్పటి కొట్టి లేచిపోయినాడు. ఇది పోయి నాకు అలాంటివన్నీ అసలు ఎక్కువ. ఈ అడావిడంతా లేదండి బైబిల్లో. మీకు అవన్నీ కావాలి. అలా అంటుంటే మీరు అందరూ చప్పట్లు కొట్టేస్తారు. ఈ లోపల కీబోర్డ్ అని తినకున్నాడు. ఈ లోపల చిన్న చిన్న పిల్లల్ని మెట్ల దగ్గర పెడతారు. ఆయన ఎక్కుతుంటే పూలు చల్లేస్తుంటారు. వీడు పైకి ఎక్కేటప్పుడు చూసుకోవాలా. నువ్వేమన్నా అల్లు అర్జునా? సేవకులకి ఇవన్నీ ఎక్కువ అండి. ఎవరు చేస్తున్నారంటే మీరే. వద్దండి, గౌరవించండి, మనస్సులో గౌరవించండి. సేవకుడు వచ్చాడంటే సేవకుడిని గౌరవించండి. ఆ గౌరవం మీకు కార్యాలు చేస్తుంది. ఇదిగో సహోదరి ఎవరో నాకు తెలియదు. నేను నేరుగా పెళ్లి నుంచి వచ్చాను కనుక నాకు వాష్రూమ్ అవసరమైంది. పాస్టర్ గారిని అడిగితే ఒక ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంటికి ఆవిడ నవ్వుతూ మమ్మల్ని ఎదుర్కొందండి. వెంటనే ఆవిడ ఎవరో నాకు తెలియదు, ముఖ పరిచయం కూడా లేదు. కానీ వెంటనే నవ్వుతూ, అమ్మా ఒక చిన్న హెల్ప్ అడగచ్చా అన్న. అడగండి అయ్యా, నాకు వచ్చి టీ పెట్టగలవా అని. షీ ప్రిపేర్డ్. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేసి వచ్చాను. నేను ఎవరో తెలియకపోయినా నిన్ను ప్రేమించి నీ సేవకుడిగా నన్ను గౌరవించి ఇంత టీ పెట్టిందయ్యా, ఆ ఇంటిని ఆశీర్వదించు. అంతే, అంతేనండి క్రైస్తవ్యంలో. అవి అడావిడే వద్దండి. నాకు ఇలాంటి అడావిడే పడదు. పెళ్లి చేసి వచ్చాను కనుక ఆ సూట్ పేదే ఉంది, ఆ సూట్తోనే మాట్లాడేస్తున్నాను అంతే తప్ప ఇవన్నీ నా ఆహార్యాలు కావు. ఇవన్నీ నేను గంభీరంగా చూపించుకునే ప్రయత్నం చేయను. ఆత్మ ఇక్కడ కావలసిందల్లా. ఈరోజు నీ ఆత్మస్థితి ఏంటి? అందుకని అంటున్నాను, ఈ బంధ బాంధవ్యాలన్నీ తెగిపోతాయండి. ఆత్మ ఒక్కటే బయటకు వస్తుందండి. ఆత్మ ఒక్కటే బయటకు వస్తుంది. ఈ క్రిస్మస్ సందేశం నీ ఆత్మలో కార్యం జరిగించాలి. ఆయన ఎవడు ఇల్లు కట్టుకున్నాడండి, నన్నే గృహప్రవేశం చేయమన్నాడు. గుమ్మానికి రిబ్బన్ కట్టి పెట్టాడు, తలుపులు వేసి ఉంచాడు. నేను వెళ్ళి క్యాజువల్గా తలుపులు తెరవబోతుంది, తలుపులు తెరవకన్నాడు. అదేరా బాబు అన్నాడు. ప్రార్థించి రిబ్బన్ కత్తిరించి తలుపులు తెరు అన్నాడు. అది కాదురా, తలుపులు తెరిచి ఉండగా ప్రార్థించి రిబ్బన్ కత్తిరించి లోనికి వెళ్ళాలన్నా. నేను చెప్పినట్టు చేయండి అన్నాడు. ఇల్లు ఆడిది, కానుకిచ్చేది ఆడు, ఆడితో మనకు గొడవ ఎందుకు? ఆడు చెప్పినట్టే ప్రార్థన చేసి రిబ్బన్ కత్తిరించి తలుపులు తెరిచా. తలుపులు తెరిచిన వెంటనే బళ్ళుమని లైట్లు వెలిగాయి. ఒరే, నాకంటే ముందు లోపల ఎవరిని పెట్టేవరా లైట్లు వేశారు అన్నాను. లోపల ఎవరిని పెట్టలా, తలుపులు తెరిచిన వెంటనే లైట్లు వెలిగేటట్టుగా పెట్టించాను అన్నాడు. భలే పెట్టించేవరా అన్నాను. ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత చప్పట్లు కొట్టమన్నాడు. సీలింగ్లో లైట్లు వెలిగాయి. ఇంకోసారి కొట్టంటే రంగు మారింది. మరి ఏంటిరా ఇది అంటే అలా పెట్టించాను అన్నాడు. ఇంకో గదిలోకి వెళ్ళిన తర్వాత ఏలేయమన్నాడు. మరి ఏలేసేంత ఓపిక నాకు లేదురా అన్నాను. నువ్వు అలా అంటావని అక్కడ విజిల్ ఎట్టింది తీ అన్నాడు. ఆ విజిల్ తీసుకొని అని ఏలేసేసరికి ఏసీ ఆన్ అయిపోయింది. మరి ఏంట్రా ఇది అన్నాను. అలా పెట్టించాను అన్నాడు. మీకు విషయం చెప్పిన 3 నెలల తర్వాత ఆ ఇంట్లోనే అడిగి ఎక్కుళ్ళు చచ్చిపోయాడండి. తీసుకొచ్చి అరుగు మీద పడేశారు. వాళ్ళు ఆవిడ ఏడ్చేస్తుంది, ప్రభువా ఇలా చేసేవేంటి? అప్పుడు ప్రభు అంటున్నాడు, అలా పెట్టించాను. ఈ అడావిడంతా వద్దు బ్రదర్, రేపేమి సంభవించును మీరు ఎరగరు గనక మీ జీవం ఏ పాటిది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదే. కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబములో ఎందు అతిశయపడుచున్నారు. అట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి ధర్మమైనది మేలైనది చెయ్య ఎరిగి ఉండి అలాగ చెయ్యని వానికి పాపము. యాకోబు 4:13-17 వరకు. ఇప్పుడు డంబం, ఎక్కువ మాడక, మా మతం ఏంటో తెలుసా, మా కులం ఏంటో తెలుసా,
అసలు నీ బొంద ఏంటో తెలుసా? బొంద అంటే శరీరం అండి. అసలు నీ శరీరంలో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి నీకు తెలుసా? నేను మళ్ళీ అడుగుతున్నాను. ఒకళ్ళు తెల్లగా ఉన్నారు, ఒకళ్ళు నల్లగా ఉన్నారు. ఎందుకు అలాగా? నేను మళ్ళీ అంటున్నాను. ఇందాక పాస్టర్ గారిని చూశాను, ఇవాళ ఉదయం పెళ్లిలో ఆయనకి మొత్తం పోయిందండి. నేను అడిగాను, ఎలా పోయిందని? ఏమో పోయిందని బాబు, స్నానం చేసినప్పుడల్లా పోతున్నాయండి. నీ శరీరంలో జరిగే మార్పు నీకు తెలియదు బ్రదరు, అవునా కాదా? ఎందుకు ఎక్కుళ్ళు వస్తున్నాయో తెలియదు, ఎందుకు తుమ్మొచ్చిందో తెలియదు, ఎందుకు ఆవలింత వస్తుంది, ఏంటి ఇప్పుడు ఆవలేదులే ఏమో తెలియదు అంటాం. నేను మళ్ళీ చెప్తున్నానండి, సాయంత్రం దాకా బాగానే ఉన్నారండి, ఉన్నట్టుండి ఒళ్ళంతా కాలిపోయిందండి. గబగబా హాస్పిటల్ తీసుకెళ్తే టెస్టులు చేశారండి. డెంగ్యూ అంటే ప్లేట్లెట్లు పడిపోయి. స్టీల్ ప్లేట్లా, ఎత్తడి ప్లేట్లా? నీ బ్లడ్లో ప్లేట్లెట్లు కౌంటే నీకు తెలియదు. మహోన్నతుడైన దేవుడి గురించి నువ్వు ఎలా మాట్లాడగలవు? నాకు అన్నీ తెలుసని. అందుకనే డంబమొద్దు మిత్రమా. చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చేది ఆత్మే. తీసుకొచ్చే శరీరాన్ని పడేశారండి. ఇంటితో ఉన్న బంధం కట్టు. ఈ లోపల ఆడవాళ్ళు పెట్టుకుని ఏడుస్తారు. పంతులు గారు, పాస్టర్ గారు వచ్చి శరీరాన్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడతో ఆడవాళ్ళతో ఉన్న బంధం కట్టు. వీధిలో వాళ్ళు కొంత దూరం మోస్తారు. వీధిలో మలుపులో వాళ్ళు కట్టు. శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు, మేము లోనికి రాకూడదని అక్కడ కొంతమంది కట్టు. మరి చివరికి ఎవరు మిగులుతారు? తగలబడే శరీరం అయితే కట్టెల మీద పెట్టి నిప్పు పెట్టిన తర్వాత ఆ మంటలకు కొవ్వు కరిగి శరీరంగాలు పైకి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు, వాడి కాటి కాపరి. బాక్సులో తెచ్చుకున్న శరీరం అయితే గోతిలో పూడ్చి మట్టితో కప్పెట్టి తెచ్చుకున్న చెక్క సిలువ గుచ్చేవాడు ఒకడు ఉంటాడు, వాడు కాటి కాపరే. ఎవరు వస్తారు నీతో? మా పిన్ని గారు చచ్చిపోయారు, మేము 6వ బ్రాహ్మలం. మా తమ్ముళ్ళు అన్నారు, అన్నయ్య మాతో ఉండన్నారు. అన్నిట్లోనూ ఉన్నవాడిని కనుక, అందరితో ఉండేవాడిని కనుక నేను ఉన్నాను. శరీరాన్ని తీసుకొని వెళ్ళాం. నేను, పంతులు గారు, మా బాబాయి, మా 2 తమ్ముళ్ళు. కట్టెల మీద పెట్టారు, మంత్రోచ్చారణ మధ్య నిప్పు పెట్టారు. తమ్ముళ్ళని బాబాయ్ గారిని వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోయారు. నేను, పంతులు గారిని నిలబడి చూస్తున్నాం. ఈ లోపల కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడన్నాను కదండి, వాడు కర్ర పట్టుకొస్తూ నన్ను చూసి గుర్తుపట్టేశాడు. ప్రైజ్ లార్డ్ సార్ అంటున్నాడు. ఆడు మరి ముందు పనిగానే ఎవరా బాబు అన్నాను. కానీ పంతులు గారితో ఒక మాట అన్నాను, తగలబడుతున్న నా తల్లి శరీరం బ్రాహ్మణ శరీరమే కానీ కర్రతో కొట్టడానికి వచ్చినాడు మా క్యాస్టోడు కాదండి. ఆ మర్నాడు ఉదయం అస్థికలు సేకరించడానికి వెళ్ళాం. మంత్రోచ్చారణ మధ్యలో అస్థికలు బూడిద తీస్తున్నాడు. అది వేసుకోవడానికి ఒక కొండ తీసుకెళ్ళాం. అస్థికలు బూడిద బ్రాహ్మణవే, కానీ కొండ చేసినాడు మా క్యాస్టోడు కాడు. ఇదిగో రాజమండ్రి గోక్షపాద క్షేత్రానికి తీసుకొచ్చాను, గోదావరిలో కలుపుతానంటే ఒడ్డంతా కూడా తుక్కుందని లోపలికి వెళ్దాం అన్నాడు తమ్ముడు. అక్కడ పడవ నడిపేవాడితో మాట్లాడితే వాడు మా క్యాస్టోడు కాదా. ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? ఎవడికో రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, 2 రక్తం సీసాలు ఎక్కితే బతికేస్తాడన్నారు. 2వ రక్తం సీసా ఎక్కుతుండగా వాడు అంటున్నాడు, డాక్టర్ గారు వెళ్ళిపోవచ్చండి, ఇది అయిపోతే వెళ్ళిపోవచ్చండి. కాదు డాక్టర్ గారు, ఈ బ్లడ్ మా క్యాస్ట్దేనా అని అడగమనండి. మీది కాదని పీకెత్తి నువ్వు పోతావు. ఎవడు పెట్టాడు ఇవన్నీ? అందుకని అంటున్నాను, ఆ శరీరాన్ని తీసుకొని పంతులు గారు, పాస్టర్ గారు అంత్యక్రియలకు తీసుకెళ్ళిపోతే ఎవడొస్తాడు నీతో? చచ్చిపోయిన తర్వాత బయటకు వచ్చేది ఏంటో తెలుసా? నీ ఆత్మ. ఈ ఆత్మకి ఏ భేదం ఉండదండి. ఇది పురుషాత్మ, స్త్రీ ఆత్మ అనే లింగ భేదం ఉండదు. ఇది తెల్లాత్మ, ఇది నల్లాత్మ అనే వర్ణ భేదం ఉండదు. ఇది కొవ్వూరాత్మ, ఇది కెనడా ఆత్మ అనే స్థాన భేదం ఉండదు. ఇది కమ్మాత్మ, కాపాత్మ, బ్రాహ్మణాత్మ, ఎస్సీ ఆత్మ అనే కుల భేదం ఉండదు. ఇది హిందూ ఆత్మ, ముస్లిం ఆత్మ, జూయిష్ ఆత్మ అనే మత భేదం ఉండదు. ఇది పొడిగాత్మ, పొట్టాత్మ, లావాత్మ, సన్నాత్మ అనే సైజు భేదం ఉండదు. ఆత్మను ఎవరు ఏమీ చేయలేరు. భగవద్గీత కూడా చెప్పింది, నయనం చిందంతి శస్త్రాణి. అది ఒక్కసారి చదువుకుంటే ఆత్మను అగ్ని కాల్చజాలదు, ఆత్మను వాయువు విసరజాలదు, ఆత్మను నీరు తడపజాలదు. అది ఆత్మ. ఈరోజు ఈ ఆత్మకి కావలసింది ఏంటో బైబిల్ చెప్పింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఎట్లనగా తాను తన ప్రియుని యందు ఉచితముగా అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధముగాను నిర్దోషముగాను
బ్లేమ్లెస్లీ హోలీగా నిలవబెట్టుకొనవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఆత్మకు రోజు పరమాత్మ దగ్గరికి చేరాలండి. అలా చేర్చబడడానికి మార్గంగా ప్రభువుని పంపించాడు. ఈ పాపం పోగొట్టి పవిత్రాత్మగా చేయడానికి, ఆ పాపపు చీడంతా తొలగించి, పాపపు మరకలన్నీ తుడిచి, తన రక్తముతో దానిని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి దేవుని ఎదుట నిలవబెట్టడానికి యేసు పుట్టాడు. ఈ పాపం పోగొట్టుకోవడానికి మనిషి భక్తి చేస్తున్నాడు. మా నాన్నగారు ఒక గురుస్వామి వల్ల నేను ఎన్నో అయ్యప్ప స్వామి భజనలు చేశా. చివరిలో ఒక మాట అంటారు, அறிஞ்சும் அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நாங்கள் செய்ய எல்லா பாவங்களை பொறுத்து காத்தி రక్షిக்கும் సత్యమాన పొన్ను 18 బడిలు వసిక్కం అంటారు. అర్థం కాక అనాలోచితంగా తెలిసి తెలియక మేము చేస్తున్న ప్రతి పాపము నుంచి కాచి కాపాడి రక్షించు దేవా. ఎవరి రక్షకుడు? ఇప్పటికే దేవాలయానికైనా వెళితే ఆత్మకు ప్రదక్షిణ చేయిస్తారు. దేవాలయం చుట్టూ చేసే ప్రదక్షిణ వేరు. ఈ ఆత్మ బాగుపడడం కొరకు, ఆత్మకు పట్టిన పాపం పోగొట్టుకోవడం కొరకు ప్రదక్షిణ. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారణ్య భావే రక్ష రక్ష. ఖచ్చితంగా అనాల్సిందే, నో డౌట్. ఎవరి రక్షకుడు? ఎవరిలాగా పాపం నుంచి వేరుపరిచేవాడు? పాపోహం, నేనే పాపాన్ని. దాని అర్థం కావాలంటే గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో వెతకండి. యాని కానిచ అని టైప్ చేస్తే మొత్తం వస్తుంది, మంత్రంతో అర్థం వస్తుంది. పాపోహం, నేనే పాపాన్ని. పాప కర్మాహం, నా కర్మలు క్రియలు పాపం. పాపాత్మ, నా లోపలున్న ఆత్మ పాపం. పాప సంభవ, నా సంభవమే పాపం. ఈరోజు ఈ పాడైపోయిన ఆత్మను బాగు చేయడానికి వచ్చింది ఎవరు? ఆ ఒక్క గొప్ప కార్యం చేయడానికే వచ్చారు. ఈ రాధా మనోహర్ దాస్ గారు ఒకరోజు కారులో కూర్చొని అంటున్నాడు, అసలు బైబిల్లో పుణ్యం అన్న మాటే కనపడదు అంటున్నాడు. చదవాలండి, చదవాలి. చదవకుండా నోటికి ఏది పడితే అది వాగేయకూడదు, మాట్లాడేయకూడదు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉందండి. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుష్యులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలా కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయన. ఆ పుణ్యకార్యం చేయడానికే ప్రభు పుట్టాడు. ఈరోజు ఆ పుణ్యకార్యం నీలో జరిగిందా? ఒక పుణ్యకార్యం నీలో జరిగితే నువ్వు ఎలా ఉంటావు? అందుకనే స్పష్టంగా అంటున్నాను నేను, ఈ ఆత్మ ఒకరోజు పరమాత్మ దగ్గరికి చేరాలి. దానికి మార్గంగా ఆయన వచ్చాడు. నేను ఇలా మాట్లాడుతుంటే ఒక ఆయన మురిసిపోయాడు. నేను ముగిస్తాను అన్న వెంటనే ముగించండి బాబు అంటుంది ఒక అక్క. ఇంకా చెప్పంటదేమో అనుకున్నాను. అసలు మీ పల్స్ తెలుసుకోవడానికి అన్నాను. నేనేం ముగించను, ఎందుకంటే ఉదయాన్నే నాకు కొవ్వూరులోనే పెళ్ళి ఉంది. అందుకని రాత్రి అంతా ఇక్కడ వాక్యం చెప్పి ఆ పంతులు గారు వింటున్నారండి నా కారు దగ్గర నిలబడి. నేను వెళ్ళేసరికి నమస్కారం అన్నారు. నేను ప్రతి నమస్కారం చేశాను. మంది ఏ ఊరు అన్నారు. వాళ్ళిద్దరిని విడగొట్టండి అన్నాను నేను. వాళ్ళిద్దరూ విడిపోకపోతే మట్టుకు ఇది తప్పదు మనకి. నేను అన్నాను, నమస్కారం ప్రతి నమస్కారం చేస్తే మంది ఏ ఊరు అన్నాడు. మంది కాకినాడ అండి అన్నాను. మా బాగా చెప్పేవయ్యా అన్నాడు. సంతోషం అండి అన్నాను. నేను నిన్న ఒకటి అడగచ్చా అన్నా. అడగండి అన్నాడు. ఆకాశాత్ పతితం తోయం తెలుసా నీకు? తెలుసండి. ఏది చెప్పు. ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చితి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి. మరి అది మరి దాని అర్థం చెప్పు. ఆకాశం నుంచి పడిన ప్రతి వర్షపు బిందువు కాలవై ఏరులై నదులై సముద్రంలోనే కలవాలి. అలాగే ఎవరు ఏ దేవునికి నమస్కారం చేసుకున్నా అందరూ మోక్షానికి వెళ్తారు. దాని అర్థమైతే అదే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి. గచ్చితి అంటే ఎండ్. అలా అన్న వెంటనే ఆయన అంటున్నాడు, మరి అది మరి అదంతా తెలిసి కూడా మళ్ళీ యేసుక్రీస్తు మార్గం అని ఎందుకంటావు అన్నాడు.
అయ్యా నేను మిమ్మల్ని ఒక వివరం అడుగుతాను, విశ్లేషణ చేయగలరా అన్నాను. అడుగు అన్నారు. వెంటనే సారీ బ్రదర్, నేను వెంటనే నాకు మూడవ అయిపోద్దాను, పిల్లల్ని ఏమనకూడదని. ఎందుకంటే పిల్లలంటే నాకు చాలా ఇష్టం, ముఖ్యంగా ఆడపిల్లలు నాకు లేరండి, అందుకని మరీ ఇష్టం. ఆ పంతులు గారిని అడిగాను, అయ్యా మీరు, నేను ఒక అడుగుతాను మీరు చెప్పగలరా అన్నాను. అడుగు అన్నాడు. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యం దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళల్లో ఐ డ్రాప్స్ వేస్తాడు. ఐ డ్రాప్స్ వేసుకున్న 2 నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది, అవునా కాదు? ముక్కులో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి వస్తుంది, అవునా కాదు? చెవిలో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి వస్తుంది, అవునా కాదు? అంటే ఎందులో పోసుకున్న గొంతులోకి వస్తున్నాయి. ఆయన అంటున్నాడు అన్నిటికీ అవును వస్తుంది వస్తుంది అన్నాడు. అయితే మీరు పని చేయండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని బట్టలు అవి మార్చుకొని శుభ్రంగా కంచమో ఆ ఆకో విస్తరో పెట్టుకొని అన్నం వేసుకొని పప్పు వేసుకొని ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని ఆ పప్పు ముక్కులో దోసి ఆవకాయ చెవులు దోసి అన్నాడు. అలా ఎందుకు వెళుతుంది? ఆహారం వెళ్ళడానికి దేవుడు నోరనే మార్గం పెట్టాడుగా అన్నాడు. ఆహారం వెళ్ళడానికి నోరనే మార్గం పెట్టిన దేవుడే ఆత్మ వెళ్ళడానికి యేసు అనే మార్గం పెట్టాడు. నమ్మిన వాళ్ళు చెప్పట్లు కూడా స్తోత్రం చేద్దాం. ఆ మార్గమైన ప్రభువుని తెలుసుకోండి. ఆ మార్గమైన ప్రభువు నీలో గొప్ప కార్యాలు చేయనుగాక. ఆయన పుట్టినప్పుడు సుమయోను 5 లక్షణాలు చూశాడు యేసులో. ఒకటి ఆదరణ. ఈరోజు నిన్నెవరు ఆదరించలేకపోతున్నారేమో, ఈ వుడ్ లైక్ టు కన్సోల్ యూ. రెండవది సమాధానాన్ని చూస్తున్నాడని, నాదా ఇప్పుడు నేను సమాధానాన్ని చూస్తున్నాను అంటాడు. మూడవది గొప్ప వెలుగును చూస్తున్నాడు. నాలుగవది గొప్ప మహిమను చూశాడు. చివరికి రక్షణ కనులారా చూస్తున్నాను అన్నాడు. ఈ 5 నీలో ఉన్నాయా? ఒకటి ఆదరణ, నువ్వు ఇతరులకు చూపించగలుగుతున్నావా? నీలో యేసు పుట్టినట్టే. సమాధానం, అందరితో కలిగి ఉన్నావా? నీలో యేసు పుట్టినట్టే. అందరికీ నువ్వు వెలుగుగా ఉన్నావా? నాకు నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, కుర్రాడు, నన్ను అన్న అంటున్నాడండి. ఫోన్లో దేవుని స్తోత్రం. ఇప్పుడు 60 ఏళ్ళు అయినా సరే నేను అన్నా దేవుని స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, ఏదిరా నాన్న అన్నాను. అప్పుడు అన్నాడు, నేను మీ ఫ్యాన్ అండి అన్నాడు. ఎవరట? ఇక్కడ చాలా మందికి ఫ్యాన్స్ ఉంటారు. పలానా సింగర్కి ఫ్యాను, పలానా స్పీకర్కి ఫ్యాను. దేవుడు నిన్ను ఫ్యాన్గా ఉండమన్నాడా, లైట్గా ఉండమన్నాడా? గట్టిగా చెప్పు. మీరు లోకమునకు పంకగా తిరగండి అని అల్లా, వెలుగై లోకానికి మీరు దీవెనకరంగా ఉండండి అన్నాడు. ఈరోజు ఈ ఫ్యానిజం క్రిస్టియానిటీలోంచి పోవునుగాక. నేను అందుకే స్పష్టంగా చెప్తున్నాను పిల్లలు, ఆయనలో చూడాల్సింది ఏంటో తెలుసా? సమాధానం, వెలుగు, మహిమ, మించి రక్షణ. ఈరోజు నిన్ను రక్షించడానికి ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమించి నీకోసమే సమస్తము చేయడానికి వచ్చిన యేసయ్య ఈ 2024 చివరిలో అంటున్నాడు, 25లో నేను ఒక నూతన కార్యం చేయబోతున్నాను. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం కలుగునేగా. యేసు ఎంత ప్రేమిస్తున్నాడో చివరి మాటగా చెప్పి ముగిస్తాను. బైబిల్లో అనేక మంది కుష్ఠోళ్ళు కనపడతారు. ఒక కుష్ఠోడితో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే ఆయన నిన్ను బాగు చేస్తాడని. ఆ రోజుల్లో యూదుల నియమం ఏంటో తెలుసా? కుష్ఠ వ్యాధిగ్రస్తులు ఎవరైనా పట్టణంలోకి వస్తే రాళ్లతో కొట్టి చంపేయాలని నియమం పెట్టుకున్నారు. పర్వతాల కింద ఎక్కడో ఉంటారండి, పైనుంచి రొట్టె ముక్కలు వేస్తారు. దొరికినోడికి దొరికినట్టు తింటాడు, తిండి లేక చచ్చిపోయినా వాడు పట్టించుకోడు. అది వాళ్ళ యొక్క దుస్థితి. అలాంటి ఒక కుష్ఠోడు దేక్కుంటూ పాక్కుంటూ పైకి వచ్చాడు. యేసు దగ్గరికి వచ్చేసరికి యేసయ్య దూరంగా ఉన్నాడు. మరి చిన్నోడా పైకి రా, ఆగక్కడ. ఈయనే యేసు అనుకోండి, నేనే కుష్ఠుడిని అనుకోండి. కుష్ఠుడు ఇప్పుడు యేసు ప్రభుని చూసి అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవా. కానీ మీ అందరికీ తెలిసింది అదే, బైబిల్లో అదే ఉంది కనుక యేసు చేసిన విధానాన్ని బట్టి ఏం జరిగిందో చెప్తున్నా. ఆ కుష్ఠుడు యేసుని చూసి, ప్రభువా నీకు ఇష్టమైతే అని అయిపోలేదండి, నన్ను ముట్టుకోవా. ఏమన్నాడు? ఏమనుకున్నాడు లోపల?
నన్ను ముట్టుకోవా? నీ లోపలే చూస్తున్నాడండి యేసు ఈ రాత్రి. పైగా కుష్ఠుడు అంటున్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టి స్వస్థపరచు. అందుకు యేసు ఏం చేశారంటే, ఎందుకు ముట్టి అని అడిగాడో తెలుసా? వాడిని ఎవడు ముట్టుకోవట్లే. ఆ వ్యాధి రాకమునుపు మంచి ఇల్లు కట్టాడు, భార్య, 2 పిల్లలు. వ్యాధి వచ్చేసిందండి, అది ముదిరిపోయిందండి, కంపు కొట్టేస్తుంది, ఏం చేయాలో తెలియట్లే. పిల్లలు అంటున్నారు, అమ్మ నాన్న ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు, కుదురుగా కూర్చోట్లే, ఇల్లంతా కంపు కొట్టేస్తుంది, మేము భరించలేకపోతున్నాం. అంటే భార్య అంటుంది, ఏమంటే పిల్లలు బాధపడుతున్నారండి, నేను కూడా అనలేకపోతున్నాను, ఏమనాలి? మీరేమో ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నారు, మీకోసం వెనకాల పాకేస్తాం, అందులో ఉండండి, మీకు అక్కడ అన్నం పెడతాం, ఒక లైట్ వేస్తాం, ఫ్యాన్ వేస్తాం, మంచం వేస్తాం, ఒక రెస్ట్ రూమ్ కట్టిస్తాం, అక్కడే ఉండండి, మీరు మీ ఇష్టమే. అక్కడే ఉన్నాడండి. భార్య అన్నం తీసుకొచ్చి ఒక గిన్నెలో పెట్టి కర్రతో తోస్తుంది. అప్పుడు ఆ కుష్ఠుడు అంటున్నాడు, చేతులు ఇలాగ అయిపోయినాయే, అన్నం తిందామని గిన్నెలో చేపెడితే 4 మెతుకులు వస్తున్నాయి, ఒక ముద్ద తిని ఎన్ని రోజులైందో నోరారా, ఒక్కసారి దగ్గరికి రా, నా తల నిమిరి ఒక ముద్ద నోట్లో పెట్టవా అంటే భార్య అంటుంది, అన్నం వండి పెట్టగలను కానీ తినిపించలేను, ఎందుకంటే నువ్వు కంపు కొట్టేస్తున్నావు. పిల్లలు వచ్చి తొంగి చూసి వెళ్ళిపోతున్నారు. తండ్రి దుస్థితి, దురవస్థ. రే ఈ గుండెల మీద వేసు పెంచాను రా మిమ్మల్ని, ఈ భుజాలు ఎత్తుకు తిప్పాను, ఈ చేతులు పట్టుకుని నడిపించాను, దగ్గర రండిరా అంటే పిల్లలు అంటున్నారు, డాడీ యు ఆర్ గెట్టింగ్ స్మెల్, నువ్వు కంపు కొట్టేస్తున్నావు. ఫ్రెండ్స్ వచ్చారు, ఎరా ఎలా ఉందని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారంటే సెంటర్కి వెళ్తున్నావు లేరా. ఒరే ఎన్నోసార్లు మీతో సెంటర్కి వచ్చాను, టీ తాగాను, టీ ఇప్పించాను, నన్ను తీసుకెళ్ళండి రా. ఒరే టీ కావాలంటే తెచ్చిపెట్టగలం కానీ నేను తీసుకెళ్ళాం, ఎందుకంటే నువ్వు కంపు కొట్టేస్తావు. ఈరోజు నీ పరిస్థితి అంతేనేమో, ఎవడు నిన్ను ఆదరించేవాడు లేడు మిత్రమా. ఈ 2024 చివరిలో దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఆదరించబోతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ పీస్ ఆఫ్ మైండ్, సమాధానాన్ని ఇవ్వబోతున్నాను నేను. చీకట్లో ఉంటున్న నిన్ను వెలుగుగా మార్చబోతున్నాను నేను. నిర్వీర్యం అయిపోయి నీ బ్రతుకుని మహిమగా చేయబోతున్నాను. తుదకు నీ ఆత్మకు నేను రక్షణ ఇవ్వబోతున్నాను. విచిత్రం ఏంటంటే కుష్ఠుడు అడిగాడు, ప్రభువా నీకు ఇష్టమైతే ఏసిడి. నేను ఇలా చెప్పేటప్పుడు యేసు ప్రభు మాయమైపోయాడు. బాబు యేసు, ఆనంద్ అలా పారిపోయాడురా, నువ్వే కదరా యేసువి, పిలవకూడదు ఇంక యేసు నేను పిలిచిన తర్వాత. అప్పుడు యేసు ఏం చేశాడో తెలుసా? ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయనప్పుడు యేసు ఏమన్నాడు అన్నాడు. ఏం చేశాడు అది మీకు తెలియదు. ఏం చేశాడో తెలుసా? అందుకు యేసు చెయ్యి చాపి, చాపు, ఇది పాస్టర్లు పైన చెప్తాం, కింద పీకేస్తాం. యేసు ఎలా చాపుతాడు తెలీదా? యేసుది ఒకటే స్టైల్, సిలువ మీద కూడా అదే స్టైల్తో చచ్చిపోయాడు. అవునా కదా? చాపు. అందుకు యేసు చెయ్యి చాపి, ఆ కుష్ఠుడు ఆనందం ఏంటో తెలుసా? వ్యాధి పోతున్నందుకు కాదు, ఇంతవరకు అందరూ నన్ను చూసి చేతులు ముడుచుకున్నాళ్లే కానీ నా కోసం చెయ్యి చాపినాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? ద సేమ్ జీసస్ ఈస్ స్ట్రెచింగ్ హిస్ హ్యాండ్స్ టువర్డ్స్ యు దిస్ నైట్. ఈ రాత్రి అదే యేసయ్య 2 చేతులు చాచి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. యారు ఉన్నై కైవిట్టాலும் கர்த்தாவை கைவிடமாட்டார், 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 கர்த்தாவை கைவிடமாட்டார். ఎవరు నిన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. தாயும் அவரே, தந்தை அவரே, தல்லியாயனே, தன்றியாயனே, பாராட்டுவார், உன்னை சீராட்டுவார், లాలించును, నిన్ను పాలించును. ఎవరు నిన్ను யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிடமாட்டார். రక్తంతోడా కడిగి వేస్తాడే, రక్తంతోడా కడిగి వేస్తాడే.
రక్షణ సంతోషం నీకు ఇస్తాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నిన్ను యారు ఉన్నై, ఎవరు నిన్ను చెయ్యి విడిచిన యేసు. చాచిన చేతులు చూశాడండి కుష్ఠుడు. కుష్ఠోళ్ళు మనకు మళ్ళీ పరుగులు తీయగలరండి? కాదండి. చాచిన చేతులు యేసు అయితే 2 అంగల్లో కుష్ఠుడు వెళ్ళి యేసు కౌగిల్లో పడిపోయాడు. పడుగో, 2 పడుగో, ఇదేం వేసండి. ఇప్పుడు ఈ కుష్ఠోడి యొక్క రసిగార్తున్న కంపు కొడుతున్న చెవులు, అరే పట్టుకోరా. యేసు పెదాలకు దగ్గరగా ఉందండి.